Hello everyone, welcome to my channel Natural Biology. This is Shankar sir. In the previous class, I have explained to you about what is mean by cell division, cell cycle, and different stages of interphase. Okay, interphase అంటే ఏంది, అసలు సెల్ డివిజన్ అంటే ఏంది అనేది ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తాను. ఓకే, అది చూసిన తర్వాత ఇది చూస్తే బాగా అర్థమవుతుంది. ఓకే, అండ్ లేట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. Okay, now we are in the lesson 6 TS and AP 10th class biology, that is reproduction. అవునా, రీప్రొడక్షన్ లో మనము సెల్ డివిజన్ కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్ అనే సబ్ టాపిక్ లో ఉన్నాము. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెల్ డివిజన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్స్, మైటాసిస్ అండ్ మియాసిస్. చాలా మంది అడిగారు సార్, ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, సార్ మైటాసిస్ మియాసిస్ చెప్పండి సార్, లేదా హెరిడిటీ చెప్పండి సార్ అంటున్నారు. వెరీ సూన్ హెరిడిటీ కూడా స్టార్ట్ చేస్తాను, నో డౌట్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మైటాసిస్, మియాసిస్, సెల్ డివిజన్. ఓకే, మనం తెలుసండి, హ్యూమన్ బీయింగ్స్, ఎవ్రీ ఆర్గానిజం స్టార్ట్ ఇట్స్ లైఫ్ విత్ ఎ సింగిల్ సెల్. ప్రతి జీవి అనేది దాని యొక్క లైఫ్ ని ఒక సింగిల్ సెల్స్ స్టార్ట్ చేస్తుంది. లైక్ ఓవం స్పర్మ్ ఫ్యూజ్ అయిపోయి జైగాట్ ఫార్మ్ అవడం, జైగాట్ రిపీటెడ్లీ డివైడ్స్. ఓకే, ఇట్ బికమ్ 2 cells, 2 become 4, 4 become 8, 8 become 16. The number of cells increases, growth takes place. So cell division అనేది growth ki responsible. It is provides the growth or responsible for growth and development. Not only that, కొన్ని బాడీలో సెల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బ్లడ్ సెల్స్ 120 days తర్వాత అవి అయిపోతాయి, లైఫ్ స్పాన్ కంప్లీటెడ్. వాటిని రీప్లేస్ చేయాలి. సో ఇట్ ఆల్సో ప్రొవైడ్ రిప్లేస్మెంట్. ఓకే, సెల్ డివిజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ గ్రోత్ కాకుండా రిప్లేస్మెంట్ ఆఫ్ సెల్ అండ్ సమ్ రిపేర్ ఆఫ్ ద సెల్స్. ఓకే, ఇక్కడ గాయమైంది అనుకుందాం, గాయం అయితే బ్లడ్ కారుతూ ఉంటుంది, విత్ ఇన్ ఫ్యూ డేస్ లో ఆ గాయం మానిపోతుంది. అక్కడ డ్యామేజ్ అయిన సెల్స్ ప్లేస్ లో కొత్త సెల్స్ రావడం. ఓకే, దట్ ఈస్ రిపేర్ ఆఫ్ దాని ఏరియాని రిపేర్ చేయడం. సో రిపేర్. అండ్ ఆల్సో సమ్ లోయర్ ఆర్గానిజమ్స్ లో సెల్ డివిజన్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ రీప్రొడక్షన్. ఓకే, రీప్రొడక్షన్ కూడా జరుగుతాయి అనమాట. అమీబా, బ్యాక్టీరియా ఇవన్నీ ఈ సెల్ డివిజన్ ద్వారానే వాటి యొక్క నంబర్ ని ఇంక్రీజ్ చేసుకుంటాయి. ఓకే, సో లైక్ వైజ్, సో ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్ డివిజన్ హెల్ప్స్ ఇన్ గ్రోత్, రిపేర్, రిప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ రీప్రొడక్షన్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ అనుకుందాం. దిస్ వన్ ఇస్ అ సెల్, పేరెంట్ సెల్. ఇది ఒక సెల్. ఈ సెల్ లో ఏమేమి ఉంటాయి? మెయిన్ సెల్ ఆర్గానెల్, మెయిన్ పార్ట్. ఓకే, దట్ వన్ ఇస్ ద న్యూక్లియస్. ఏముంటుంది? న్యూక్లియస్ అండ్ లైక్ సైటోప్లాజం. ఓకే, సైటోప్లాజం. ఈ సైటోప్లాజం లో ఏమేమి ఉంటాయి? సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి, లైక్ మైటోకాండ్రియా, లైసోజోమ్స్, రైబోజోమ్స్, గాల్గి ఆపరేటర్స్. అలానే ఒక ఇంపార్టెంట్ సెల్ ఆర్గానెల్ గురించి మాట్లాడదాం ఇక్కడ, సెంట్రోజోమ్. ఏంటిది? సెంట్రోజోమ్. న్యూక్లియస్ అండ్ దిస్ వన్ ఇస్ ద సెంట్రోజోమ్, మైటోకాండ్రియా, ఇవన్నీ ఆల్ సెల్ ఆర్గానెల్స్ ఆర్ ప్రెజెంట్. బట్ ఇక్కడ టాపిక్ లో న్యూక్లియస్ గురించి, సెంట్రోజోమ్ గురించి మాట్లాడదాం. ఓకే, అది ఒక నార్మల్ సెల్. ఈ సెల్ అనేది మనము ఇంటర్ఫేస్ లో నేర్చుకున్నాము. అన్ యావరేజ్ ఆఫ్ 20 to 24 hours లో ఒక సెల్ అనేది 2 cells గా మారుతుందట. అందులో మైటాసిస్ గురించి నేర్చుకున్నాము. విత్ ఇన్ 1 hour లో ఈ 1 cell అనేది ఏ విధంగా మారుతుంది అంటే 2 daughter cells గా మారుతుంది. ఏ విధంగా? దట్ 1 cell is going to become 2 daughter cells. ఈ 2 daughter cells అనుకుందాం. ఎలా మారుతుంది అనేది టాపిక్. ఓకే, రైట్. బిఫోర్ ద స్టార్టింగ్ ద స్టేజ్, బిఫోర్ ఈ మైటాసిస్ అంటే సెల్ డివిజన్ అనేది 2 రకాలుగా జరుగుతుందని చెప్పాను, మైటాసిస్ అండ్ మియాసిస్. వాట్ ఈస్ మీన్ బై మైటాసిస్? ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ విచ్ లీడింగ్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ సెల్. అవునా, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో హెల్ప్ అవుతుంది. గ్రోత్. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్రోత్ డివిజన్. ఇది గ్రోత్ లో హెల్ప్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ గ్రోత్ డివిజన్. ఓకే, అండ్ మియాసిస్ లీడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్. మియాసిస్ లీడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్. అవునా, రెండిట్లో అండి, ప్లాంట్స్ లో, ఎనిమల్స్ లో. అవునా, మేల్ లో అయితే స్పర్మ్ ప్రొడక్షన్, ఫీమేల్ లో అయితే ఓవం ప్రొడక్షన్. అదేవిధంగా ఫ్లవర్ లో యాంథర్ నుంచి పాలిన్ గ్రెయిన్స్, ఓవరీ నుంచి ఓవిల్స్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది ఈ మియాటిక్ సెల్ డివిజన్ ద్వారా జరుగుతుంది. ఓకే, a type of cell division. Meiosis is a type of cell division which leading to the growth, which leading to the development or production of gametes. Okay,
అర్థమైందా? వాట్ ఈస్ మైటాసిస్ అండ్ వాట్ ఈస్ మియాసిస్? మరి ఎక్కడ జరుగుతుంది? వేర్ ఇట్ ఈస్ అకర్స్? మైటాసిస్ అకర్స్ ఇన్ నార్మల్ బాడీ సెల్స్. అవునా? ఈ స్పర్మ్ ఓవం ప్రొడక్షన్ కాకుండా మిగతా సెల్స్ అన్ని ఏ విధంగా డెవలప్ అవుతాయి? బై మైటాటిక్ డివిజన్. ఓన్లీ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్ ఫ్రమ్ ద టెస్టిస్, ప్రొడక్షన్ ఆఫ్ ఓవం ఫ్రమ్ ద ఓవరీ టేక్స్ ప్లేస్ బై మియాటిక్ సెల్ డివిజన్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సోమాటిక్ సెల్ డివిజన్. ఓకే, మన నార్మల్ బాడీ సెల్స్ లో జరుగుతుంది కాబట్టి సోమాటిక్ సెల్ డివిజన్ అంటారు. ఇదేమో రిప్రొడక్టివ్ సెల్ డివిజన్. ఓకే, రైట్. అయితే ఎవ్రీ సెల్ డివిజన్ లో మనకు తెలుసు, ఏ డివిజన్ అయినా ఆ సెల్ డివిజన్ జరగడానికి ముందు ఏం జరుగుతుంది? ఇంటర్ఫేస్. ఓకే, ఇంటర్ఫేస్ వేర్ ద క్రోమోజోమ్ నంబర్ గోయింగ్ టు బికమ్ డబుల్. అంటే కంటెంట్ ఆఫ్ డిఎన్ఏ అనేది డబుల్ అవుతుంది. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ మెయింటైన్ సేమ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. రైట్. మైటాసిస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 స్టేజెస్. ఫస్ట్ న్యూక్లియస్ డివైడ్ అవ్వడం. ఈ న్యూక్లియస్ ఉందా? ఈ న్యూక్లియస్ రెండుగా మారిపోవడం, 2 న్యూక్లియస్. సో డివిజన్ ఆఫ్ న్యూక్లియస్. Division of nucleus is called karyokinesis. Okay, ఇవన్నీ గ్రీక్ వర్డ్స్ అండి. మైటోస్ అంటే థ్రెడ్స్. ఓకే, మైటోస్ అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్. క్యారియాన్ అంటే న్యూక్లియస్. డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఇస్ కాల్డ్ క్యారియోకైనసిస్. కమ్ టు డివిజన్ ఆఫ్ సైటోప్లాజం. ఇక్కడ ఉండే సైటోప్లాజం కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోవడం, ఈక్వల్ గా సపరేట్ అయిపోవడం, సైటోకైనసిస్. సో డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ ఇస్ కాల్డ్ క్యారియోకైనసిస్. Division of cytoplasm is called cytokinesis. 2 marks lo ravochu. Define the term karyokinesis, cytokinesis. Okay, right. Again, this karyokinesis further divided into 4 stages. Even the stages ekkada divide ayi undavani. When we are observing a cell, avuna ఏదైనా సెల్ డివిజన్ లో అబ్జర్వ్ చేసినప్పుడు ఇది మైక్రోఫేజ్ జరిగింది, తర్వాత మెటాఫేజ్ జరిగింది, తర్వాత అనాఫేజ్, ఇలా ఏం ఉండవండి. అంటే we can see all the different stages of డయాగ్రామ్స్ లేదా ఇమేజెస్ చూస్తాము. కానీ సైంటిస్టులు ఏం చేశారు అంటే ఏది ఎలా జరుగుతుంది, ఏ ఆర్డర్ లో జరుగుతుంది అనే దానికి ఒక ఆర్డర్ లో పెట్టారనమాట. ఓకే, ఫస్ట్ ప్రోఫేజ్, తర్వాత మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్. ఓకేనా, రైట్. ఇవన్నీ అన్ని రకాల సెల్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి అక్కడ. ఓకే, సో సెల్ డివిజన్ ఈజ్ మైటాసిస్, క్యారియోకైనసిస్, సైటోకైనసిస్. 2 స్టేజెస్. క్యారియోకైనసిస్ లో మళ్ళీ 4 స్టేజెస్ ఉన్నాయి: ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్. క్లియర్, రైట్. ప్రోఫేజ్ కి ముందు ఎలా ఉంటుంది అంటే సెల్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉండే ఈ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటారు? క్రోమాటిన్. ఓకే, there is a network of genetic material. Okay, very thin network is known as chromatin. Right. Come to the prophase. Prophase లో ఏం జరుగుతుంది అంటే కండెన్సేషన్. What takes place? Condensation of chromatin takes place. Okay. Now కొంచెం పార్ట్ ఇలానే ఉంచేసి this one is the chromatin కదా. Now condensed అంటే it become very thick. ఇలా మారుతుంది అన్నమాట. ఏం మారుతుంది? It is going to become very thick. Now it is called chromosome. ఏమంటారు దీన్ని? Chromosome. Chromatin is going to condensed. అవునా? కండెన్స్డ్ మిల్క్ చూసారా అండి? నెస్లే కండెన్స్డ్ మిల్క్. అవునా? పాలను మరిగించి 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 దగ్గర తీసుకొస్తారు. ఇట్ బికమ్ వెరీ థిక్. అదనమాట. అవునా? కండెన్స్డ్. సో కండెన్సేషన్. సో కండెన్సేషన్ ఇస్ ద ప్రాసెస్ వేర్ ద క్రోమాటిన్ is going to become very thick and short. ఇంతకు ముందు మైక్రోస్కోప్ ద్వారా చూసినప్పుడు ఈ క్రోమాటిన్ అనేది కనిపించదు. బట్ ఎప్పుడైతే కండెన్సేషన్ జరుగుతుందో అప్పుడు ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్, షార్ట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ విజిబుల్ అవుతాయి. దీస్ ఆర్ కాల్డ్ క్రోమోజోమ్స్. ఓకే, పాయింట్ 1. క్రోమాటిన్ ఈస్ గోయింగ్ టు బికమ్ కండెన్స్డ్ అండ్ క్రోమోజోమ్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, పాయింట్ 1. నౌ ఈ క్రోమోజోమ్ ఏమవుతుంది అంటే ఇలా స్ప్లిట్ అయిపోతుంది. నౌ ద క్రోమోజోమ్ స్ప్లిట్ లెంత్ వైజ్. లాంగిట్యూడినల్ యాక్సిస్ లో ఇది డివైడ్ అవుతుంది ఈ విధంగా. ఓకే, నౌ ద క్రోమోజోమ్ ఇలా ఉన్న థ్రెడ్ ఎలా అవుతుందండి? ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్లిట్ లైక్ దిస్ వే. ఈ విధంగా 2 పార్ట్స్ గా స్ప్లిట్ అయిపోయింది. దిస్ క్రోమాటిడ్ ఆర్ క్రోమోజోమ్ స్ప్లిట్ ద లెంత్ వైజ్. ఇప్పుడు స్ప్లిట్ అయిన క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఈ పార్ట్స్ ఏమంటారు? ఒక్కొక్క పార్ట్ ని క్రోమాటిడ్. ఇట్ ఈస్ కాల్డ్ క్రోమాటిడ్. 4 chromatids are attached with a point. So this point is called centromere. ఏమంటారు? సెంట్రోమియర్. సో
సో క్రోమోజోమ్ అనేది నిలువుగా చీలిపోయింది, అవునా? చీలిపోయినా కూడా మధ్యలో ఒక పాయింట్ దగ్గర అటాచ్ అయి ఉంటుంది. దట్ వన్ ఇస్ కాల్డ్ సెంట్రోమియర్. ఓకే, ఈ విధంగా క్రోమోజోమ్. ఇదే ప్రాసెస్ లో లైక్ ఒకటే క్రోమోజోమ్ స్ప్లిట్ అవ్వదండి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏ హ్యూమన్ సెల్ కంటైన్ 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఈ 23 పేర్స్ కి 23 పేర్స్ ఇలా ఫామ్ అవుతాయి అనమాట. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఇదే విధంగా ఇంకో సెల్ ఆర్గాన్ చెప్పాను కదా, ఏమంటారు దాన్ని? సెంట్రోజోమ్. దిస్ సెంట్రోజోమ్ ఆల్సో స్ప్లిట్. అవునా? ఇక్కడ ఎక్కడ ఉంటాయి కదా సెంట్రోజోమ్, ఈ విధంగా ఉంటుంది. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుందండి సెంట్రోజోమ్. ఈ సెంట్రోజోమ్ అవునా, ఈ థ్రెడ్ లైక్ రే లైక్ స్ట్రక్చర్స్ ఏమంటారంటే ఆస్టర్స్ అంటారు. అవునా? ఈ ఆస్టర్స్ నుంచి ఫైబర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ఫైబర్స్ నే స్పిండిల్ ఫైబర్స్ అంటారు. స్పిండిల్ ఫైబర్స్. సెంట్రోజోమ్ అనేది కూడా స్ప్లిట్ అవుతుంది. ఓకే, ఇటు ఒకటి పోతుంది, ఇటు ఒకటి పోతుంది, అండ్ ఫార్మ్ ఫైబర్స్. These fibers are called spindle fibers. A special cell organelle centrosome in the animal cells split form centrioles. దీని సెంట్రోజోమ్ స్ప్లిట్ అయితే దీన్ని ఏమంటారు? సెంట్రియోల్. ఓకే, రైట్. సో ఆల్ ద క్రోమోజోమ్స్ ఆర్ స్ప్లిటెడ్ అండ్ సెంట్రోజోమ్ ఆల్సో ఫామ్ అయింది కదా. నేను ఇలా డ్రా చేస్తాను. నౌ ఆఫ్టర్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ సెంట్రోజోమ్, ఈ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది కదా, ఇది మెల్లమెల్లగా డిసపియర్ అవుతుంది. ఓకే, అండ్ స్పెషల్ సెల్ ఆర్గనల్ ఆల్సో ప్రెజెంట్. ఒక పార్ట్ ఉంటుంది న్యూక్లియోజోమ్ అని. ఈ న్యూక్లియోజోమ్ ఉంటుంది న్యూక్లియస్ లో. ఈ న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్. న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అవుతుంది. న్యూక్లియోజోమ్ కూడా, న్యూక్లియోలస్ కూడా డిసపియర్ అవుతుంది. సో ఫైనల్ గా ప్రోఫేజ్ అయిపోయిందంటే సెల్ ఎలా ఉంటుందంటే ఇలా క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎక్కడో క్రోమోజోమ్స్ ఉంటాయి. పోల్స్ వైపుకి సెంట్రియోల్స్ ఉంటాయి. దే ఫార్మ్ స్పిండిల్ ఫైబర్స్. లైక్ న్యూక్లియర్ మెంబ్రేన్ లేదు, న్యూక్లియోలస్ లేదు. అర్థమైంది ప్రోఫేజ్? వన్స్ ఐ రిక్యాప్ ఇట్. ఫస్ట్ వాట్ హ్యాపెన్? Chromatin is going to become condensed. It become thick. Then the chromosomes visible, short and very thick. Now it's split lengthwise, form 4 chromatids. Still they are attached with centromere. And a special cell organelle that is called centrosome. Centrosome form, it is also split, form centrioles. Centrioles go to each pole. రెండు వైపులా opposite direction లో వెళ్ళిపోతాయి centrioles. And centrioles form spindle fibers. ఏం ఫైబర్స్ ఫామ్ చేస్తాయి? ఈ విధంగా spindle fibers. Now న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్. ఇందులో ఉండే న్యూక్లియోలస్ కూడా డిసపియర్ అయిపోతుంది. నౌ ఈ విధంగా సెల్ అనేది ఉంటుంది. అంటే ఈ స్టేజెస్ ని బట్టి ఓహో దిస్ ఈస్ ద ప్రోఫేజ్ స్టేజ్ అని ఐడెంటిఫై చేస్తారు. రైట్, కమ్ టు ద మెటాఫేజ్. మెటాఫేజ్ లో ఏం జరుగుతుంది అంటే ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేటివి ఇక్కడ ఉంటుంది కదా క్రోమోజోమ్, ఈ విధంగా ఇక్కడ క్రోమోజోమ్ ఉంటుంది. సెంట్రియోల్. ఈ స్పిండిల్ ఫైబర్ అనేది పైనుంచి అతుక్కుంటుంది ఒక క్రోమోజోమ్ ని, కింద నుంచి వచ్చే స్పిండిల్ ఫైబర్స్ కూడా క్రోమోజోమ్ ని అతుక్కుంటాయి. ఓకే, లైక్ వైజ్ దే అటాచ్డ్ విత్ ద సెంట్రోమియర్. ఓకే, స్పిండిల్ ఫైబర్స్ అటాచ్డ్ విత్ ద సెంట్రోమియర్స్. ఓకే, ఎక్కడెక్కడ క్రోమోజోమ్స్ ఉన్నా కూడా దట్ ఆల్ టుగెదర్ బ్రింగ్ టు ద మిడిల్ లైన్, ఈక్విటోరియల్ ప్లేన్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? ఈక్విటోరియల్ ప్లేన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ మెటాఫేజ్. సో స్పిండిల్ ఫైబర్స్ అటాచ్డ్ విత్ ద సెంట్రోమియర్ ఫ్రమ్ బోత్ సైడ్స్. లైక్ వైజ్ దే బ్రింగ్ ద క్రోమోజోమ్స్ టు ద సెంటర్. అవునా, మధ్యలో వస్తాయండి. ఓకే, మీడియం మధ్యలో ఒక నీట్ గా ఒక లైన్ లో కనిపిస్తుంటాయి. సో ఆ డయాగ్రామ్ ని బట్టి మనం అర్థం చేసుకోవటం ఇట్ ఈస్ కాల్డ్ మెటాఫేజ్. So wherever the chromosomes present, they all come to a middle line, equatorial plane, by attachment of these spindle fibers to the centromere. Okay, ఇది మెటాఫేజ్. ఇక్కడే ఇంకో స్టేజ్ కూడా జరుగుతుంది. ఏమంటే now the chromosomes divide horizontally. ఈ విధంగా అడ్డంగా డివైడ్ అయిపోతూ ఉంటుంది. క్రోమోజోమ్ డివైడ్. ఓకే,
ఓకే సెంట్రియోల్ స్పిండిల్ ఫైబర్స్ రైట్. ఈ విధంగా స్లైడ్ గా డివిజన్ అనేది జరుగుతుంది. ఓకే నౌ ఇట్ ఈస్ స్ప్లిటెడ్ హారిజాంటల్లీ. ఈ విధంగా అడ్డంగా చీలిపోతాయి. క్రోమోజోమ్స్ నౌ స్ప్లిట్ హారిజాంటల్లీ. ఓకే దిస్ ఇస్ ఆల్సో మెటాఫేజ్. అయితే కొన్ని టెక్స్ట్ బుక్ లో ఇది మెటాఫేజ్ లో జరుగుతుందని చెప్పాడు, కొన్ని ఫేజ్ లో అనాఫేజ్ లో కూడా చెప్పాడు. ఓకే సో కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడైతే యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ 10th క్లాస్ మెటాఫేజ్. దీస్ ఆర్ ద మెటాఫేజ్ డయాగ్రామ్స్. ఇక్కడ రాస్తాము మెటాఫేజ్. కమ్ టు దిస్ డయాగ్రామ్ ఈజ్ అనాఫేజ్. ఏంటిది అనాఫేజ్ డయాగ్రామ్. నౌ ద క్రోమోజోమ్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్, ఈ స్పిండిల్ ఫైబర్స్ ఈ క్రోమోజోమ్స్ ని పుల్ చేస్తాయి అన్నమాట. ది పుల్ టువర్డ్స్ ద పోల్. సో సెంట్రియోల్ స్పిండిల్ ఫైబర్స్ అండ్ దీస్ ఆర్ ద క్రోమాటిడ్స్ ఆర్ క్రోమోజోమ్స్. ఈ విధంగా దూరం వెళ్ళిపోతాయి. ఓకే దే మూవ్. అనా మీన్స్ అప్, పైకి వెళ్ళిపోతాయి. ఆల్ ద క్రోమోజోమ్స్ పుల్ టువర్డ్స్ ద పోల్స్. ఓకే సో దిస్ మూమెంట్ అనేది కనిపించింది అనుకో, దట్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఈస్ అనాఫేజ్ డయాగ్రామ్. ఓకే ఇది ఒకటే చేంజ్ అండి, అనాఫేజ్. ఓకే రైట్. నౌ కమ్ టు టిలోఫేజ్, లాస్ట్ ఫేజ్. ఓకే టిలోఫేజ్ ఏమవుతుంది, ఇక్కడ కండెన్సేషన్ జరిగింది కదా, ఈ క్రోమోజోమ్స్ లో ఎలాంగేషన్ జరుగుతుంది. ఇక్కడ వాట్ హ్యాపెన్స్, ఎలాంగేషన్. నౌ ద స్పిండిల్ ఫైబర్స్, ఈ ఉన్న క్రోమాటిడ్స్ ఏమవుతాయంటే లాంగ్ అవుతాయి. దే బికమ్ ఎలాంగేట్. ఇలా ఉన్న ఏ విధంగా అయితే అగైన్ దే బికమ్ వెరీ లాంగ్. ఎలాంగేషన్. బికమ్ థిన్, నాట్ విజిబుల్. ఇంతకు ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలా మారిపోతాయి. దే బికమ్ థిన్ అండ్ గోయింగ్ టు బికమ్ ఏ నెట్వర్క్. దిస్ ప్రాసెస్ కాల్డ్ ఎలాంగేషన్. అంటే ప్రోఫేజ్ లో ఏమైతే జరిగిందో అవన్నీ ఆపోజిట్ గా జరుగుతాయండి టిలోఫేజ్ లో. టిలో అంటే ఎండ్. ఓకే రైట్. సో ఎలాంగేషన్ అయిన తర్వాత ఎలా మారుతుంది, అగైన్ క్రోమాటిన్ అనేది ఫామ్ అయిపోతుంది. క్రోమాటిన్ ఇస్ ఫామ్. దెన్ ఇంతకు ముందు న్యూక్లియర్ మెంబ్రేన్ పోయింది కదా. నౌ న్యూక్లియర్ మెంబ్రేన్ అపియర్స్. ఓకే న్యూక్లియర్ మెంబ్రేన్ అపియర్స్. న్యూక్లియోలస్ అపియర్స్. ఓకే సో న్యూక్లియర్ మెంబ్రేన్ వచ్చేసింది, న్యూక్లియోలస్ వచ్చింది. స్పిండిల్ ఫైబర్స్ అనేటివి ఏమవుతాయి, మెల్లమెల్లగా స్పిండిల్ ఫైబర్స్ విల్ డిసపియర్. Spindle fiber disappear, nuclear membrane appear, nucleolus appear. Finally, nucleus is divided into two nucleus. అవునా, ఒక సెల్ లో 2 న్యూక్లియస్ వచ్చాయి. సో దిస్ వన్ ఇస్ కాల్డ్ క్యారియోకైనెసిస్. అవునా. కమ్ టు ద సైటోకైనెసిస్. ఏముంటుంది, ఇక్కడ ఉండే సైటోప్లాజం, ఇక్కడ ఉండే సెల్ ఆర్గానిల్స్. అంటే ఈ సైటోప్లాజం లో ఉండే సెల్ మెంబ్రేన్ ఉంటుంది కదా, అవుటర్ మోస్ట్ బౌండరీ లో ఉండే సెల్ మెంబ్రేన్ లో థిన్ ఫరో విల్ అపియర్. చిన్న ఫరో అనేది వస్తుంది. దిస్ ఫరో విల్ కంటిన్యూ టు గ్రో అండ్ డివైడ్ ద 2 డాటర్ సెల్స్ బై డిస్ట్రిబ్యూటింగ్ సేమ్ నంబర్ ఆఫ్ సెల్ ఆర్గానిల్స్. ఏమవుతుంది, ఫైనల్ గా ఈ విధంగా 2 డాటర్ సెల్స్ గా సపరేట్ అయిపోతుంది. ఇవన్నీ సపరేట్ అవుతాయండి. ఇందులో ఎవ్రీ డాటర్ సెల్స్ కంటే ఇట్స్ ఓన్ న్యూక్లియస్ అండ్ జెనిటిక్ మెటీరియల్. సో ఈ విధంగా 2 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే సో దిస్ ఇస్ కాల్డ్ మైటాసిస్. ఏమంటారు దీన్ని, మైటాసిస్ అంటారు. వన్ పేరెంట్ ఈజ్ బికమ్ 2 డాటర్ సెల్స్. ఇదొకటి ఇలా ఉండవండి, ఇవి సపరేట్ అయిపోతాయి. మళ్ళీ ఇక్కడ ఇవేమో అటాచ్ అయి ఉన్నాయనుకోలేదు, లేదు, దీస్ ఆర్ సపరేటెడ్. 2 డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. దిస్ ఇస్ కాల్డ్ మైటాసిస్. క్యారియోకైనెసిస్, సైటోకైనెసిస్ చిన్నగా ఉంటుందండి. సైటోప్లాజం అనేది సెల్ ఆర్గానిల్స్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోవడం. Okay, right. Once have a review here. Okay. Come to one more type of cell division, that is called meiosis. అయితే ఈ మియాసిస్ గురించి 10th క్లాస్ లో ఎక్కువగా ఇవ్వలేదండి. ఓకేనా. సో ఈ మియాసిస్ అనేది గ్యామెట్స్ లో జరుగుతుంది. ద ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్, స్పెషల్లీ స్పర్మ్ ఫ్రమ్ ద టెస్టిస్ అండ్ ఓవమ్ ఫ్రమ్ ద ఓవరీ ఇన్ animal cells, whereas in plant cells pollen from anther అండ్ ఓవమ్ ఫ్రమ్ ఓవరీ. ఓకే ఈ వీటి యొక్క ప్రొడక్షన్ మాత్రమే మియాటిక్ డివిజన్ ద్వారా జరుగుతుంది. రిమైనింగ్ ఆల్ సెల్స్, మిగతా అన్ని సెల్స్ మైటాటిక్ డివిజన్ ద్వారా డెవలప్ అవుతాయి. ఓకే రైట్.
సో ఈ మియాసిస్ అనేది ఈ విధంగా సింపుల్ గా అయితే ఉండదు, అవునా, కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. దేర్ ఆర్ 2 సబ్ ఫేజెస్ ఇన్ ద మియాసిస్ డివిజన్. అయితే మియాసిస్ అనేది మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2. ఓకే, మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 అనే 2 సబ్ డివిజన్స్ ఉంటాయి. ఈ మియాసిస్ 2 అనేది సేమ్ లైక్ మైటాసిస్, ఈ మైటాసిస్ లానే ఉంటుంది. మియాసిస్ 2 ఈజ్ సేమ్ లైక్ మైటాసిస్, బట్ మియాసిస్ 1 అనేది కొంచెం టఫ్ గా ఉంటుంది, డిఫికల్ట్ గా ఉంటుంది. ఓకే, ఇన్ ఎవ్రీ మియాసిస్ 1 అండ్ మియాసిస్ 2 లో క్యారియోకైనసిస్ 1 ఉంటుంది, అవునా, క్యారియోకైనసిస్ 1 అండ్ సైటోకైనసిస్ 1. మియాసిస్ 2 లో కూడా క్యారియోకైనసిస్ 2, సైటోకైనసిస్ 2. ఓకే, సబ్ ఫేజెస్ ఉంటాయి. క్యారియోకైనసిస్ 1 లో ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టీలోఫేజ్ 1. ఇందులో కూడా క్యారియోకైనసిస్ 2 లో ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2. అయితే ఈ ప్రోఫేజ్ 1 ఆఫ్ మియాసిస్ 1 అనేది చాలా లాంగెస్ట్ ఫేజ్. ఇందులోనే ద నంబర్ ఆఫ్ క్రోమోజోమ్ రెడ్యూస్డ్ టు హాఫ్. అవునా, ఇక్కడే ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ జరుగుతుంది. అవునా, ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ క్రోమోజోమ్ నంబర్ అనేది చెప్తాను. మియాసిస్ 1 ఎండ్ లో హాఫ్ అవుతుంది. అయితే మేల్ డిఎన్ఏ అండ్ ఫీమేల్ డిఎన్ఏ అంటే మేల్ క్రోమోజోమ్, ఫీమేల్ క్రోమోజోమ్ రెండు క్రాస్ ఓవర్ అవుతాయి అన్నట్టు. ఓకే, లెట్స్ సీ. ఒక సెల్ అనుకుందాం. ఇట్ కంటైన్ 23 pairs of chromosomes. How many pairs of chromosomes are present? 23 pairs of chromosomes are present. For example, chromosome 1 from male, chromosome 1 from female. ఈ సేమ్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ గా క్రోమోజోమ్ 1 అనేది మన యొక్క హైట్ ని డిటర్మైన్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో క్రోమోజోమ్ నంబర్ 1 ఇన్ మేల్, క్రోమోజోమ్ నంబర్ 1 ఇన్ ఫీమేల్, ఈ రెండు సేమ్ క్యారెక్టర్ మిస్ అయ్యాయన్నమాట. కాబట్టి ఇటువంటి క్రోమోజోమ్స్ ఏమంటారు? హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటారు. అయితే ఈ హోమోలోగస్ క్రోమోజోమ్ ఇది మేల్ అనుకుందాము అండ్ ఇది ఫీమేల్ అనుకున్నాము. ఈ రెండు కలిసిపోతాయి అన్నమాట, దగ్గరకు వస్తాయి. పెయిరింగ్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ టేక్స్ ప్లేస్. ఇక్కడ అటువంటి పెయిరింగ్ జరగట్లేదు. ఓకే, రైట్. ఆఫ్టర్ పెయిరింగ్ ఇవి ఏం చేస్తాయి? క్రాస్ ఓవర్ అవుతాయి అన్నమాట. ఇది ఈ మేల్ క్రోమోజోమ్, ఫీమేల్ క్రోమోజోమ్ ఇక్కడ క్రాసింగ్ అవుతుంది, ఈ విధంగా క్రాస్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ప్రోఫేజ్ 1 లో జరుగుతాయి. ఓకే, క్రాస్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? సమ్ ఎంజైమ్స్ ఆర్ రిలీజ్డ్. ఈ క్రోమోజోమ్ యొక్క పీస్ ఈ క్రోమోజోమ్ కతుక్కుంటుంది అండ్ ఈ క్రోమోజోమ్ యొక్క పీస్ ఈ క్రోమోజోమ్ కతుక్కుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఏమంటారు? ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. క్రాసింగ్ ఓవర్ టేక్స్ ప్లేస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ టేక్స్ ప్లేస్. కాబట్టి క్యారెక్టర్స్ లో వేరియేషన్స్ వస్తాయి. ఓకే, రైట్. అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ మియాసిస్ 1 ఏమవుతాయి? 2 డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. హౌ మెనీ డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్? 2 డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, రైట్. ఇఫ్ పేరెంట్ హ్యావ్ 2 sets ఆఫ్ క్రోమోజోమ్, ఈ డాటర్స్ లో సెల్స్ లో మాత్రం సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయన్న. ఓకేనా, సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. నెక్స్ట్ కమ్ టు మియాసిస్ 2. ఇక్కడ నుంచి ఈ ఒక్కొక్క డాటర్ సెల్స్ మళ్ళీ 2 డాటర్ సెల్స్ ఇస్తుంది. ఓకే, సో ఫైనల్లీ ఇట్ ఈస్ హ్యావ్ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకే, సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. How many daughter cells are formed? 4 daughter cells are formed. How many chromosomes are present? How many set of chromosomes are present? Single set of chromosomes. Parent have 2 sets of chromosome, but daughter cells have single set of chromosome. Chromosome number reduced to half. ఈ రీజన్ వల్లనే ఇన్ ఎవ్రీ జనరేషన్ క్రోమోజోమ్ నంబర్ అనేది పేరెంట్ సెల్ తో పోల్చుకున్నప్పుడు సేమ్ ఉంటుంది అనమాట. పేరెంట్ సెల్ 2n సెట్ ఆఫ్ క్రోమోజోమ్. వీటి నుంచి ఫామ్ అయ్యే సెల్స్ స్పామ్ కావచ్చు, వీటి నుంచి ఫామ్ అయ్యేది ఓవం కూడా కావచ్చు. అవునా, అంటే ఓవరీలో ఉన్న సెల్స్ నుంచి ఓవం ఫామ్ అవుతుంది సింగిల్ సెట్, అండ్ టెస్టిస్ నుంచి స్పామ్ ఫామ్ అవుతుంది. ఇవి రెండు కలిసి 2n అంటే నార్మల్ బాడీ సెల్స్ 2 sets గా మారుతాయి అనమాట. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్ ఈ రిడక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మియాసిస్ లో జరుగుతుంది. సో మైటాసిస్ రెస్పాన్సిబుల్ ఆర్ మెయింటైన్ సేమ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్. ఇఫ్ పేరెంట్ హ్యావ్ 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్, daughter cells also have 2 sets of chromosomes. But here parent have 2 sets of chromosomes, daughter cells have 1 set of chromosomes. ఈ 1 నే హాప్లాయిడ్ అంటారండి. దీన్ని ఏమంటారు? హాప్లాయిడ్. అండ్ ఈ 2 sets ఉండడాన్ని డిప్లాయిడ్ అంటారు. అవునా, కన్ఫ్యూజ్ కావద్దు. కొన్నిసార్లు హాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటాడు,
Diploid. Haploid means single set of chromosomes. Diploid means two sets of chromosomes. Okay. క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అనేది జరుగుతుంది మియాసిస్ లో. సో ఫైనల్లీ 4 డాటర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్. సో దిస్ ఇస్ కాల్డ్ మియాటిక్ సెల్ డివిజన్. ఏమంటారు దీన్ని? మియాటిక్ సెల్ డివిజన్ అంటారు. సో ఈ క్లాస్ లో మైటాసిస్ గురించి, మియాసిస్ గురించి నేర్చుకున్నాము. 4 మార్క్స్ లో ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామినేషన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైటాసిస్ అండ్ మియాసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ లో దాన్ని అప్లోడ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఈ క్లాస్ లోనే మీకు తెలిసిపోయి ఉంటుంది వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మైటాసిస్ అండ్ మియాసిస్. ఓకే, ఒకసారి రివ్యూ చూసుకోండి. అయితే ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ సెల్ కి మధ్యలో అంటే మియాసిస్ 1 కి మియాసిస్ 2 కి మధ్యలో కూడా ఏముంటుంది అంటే ఇంటర్ఫేజ్ ఉంటుంది. మియాసిస్ 1 జరగడానికి ముందు ఇంటర్ఫేజ్ ఉంటుంది, మియాసిస్ 1 తర్వాత కూడా ఇంటర్ఫేజ్ ఉంటుంది. అవునా, ఇది గుర్తుపెట్టుకోవాలి. అవునా, ఈ ఇంటర్ఫేజ్ లో ఇంటర్ఫేజ్ లో ఉండే ఎస్ ఫేజ్ అనేది ఉండదు. అవునా, కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరుగుతుంది అంటే ఈ డూప్లికేషన్ ఆఫ్ క్రోమోజోమ్ అనేది జరగదు. అందుకే ఇక్కడ సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది ఈ పాయింట్ అయితే అవసరం లేదు, ఒకవేళ మీకు అర్థమై ఉంటే ఓకే, బట్ డోంట్ వరీ. ఓకే, అయితే ఇక్కడ సెల్ డివైడ్ వన్స్ అండ్ న్యూక్లియస్ డివైడ్స్ 1. ఇక్కడ సెల్ అనేది ఒకటేసారి డివిజన్ జరుగుతుంది, న్యూక్లియస్ కూడా ఒకటేసారి డివిజన్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? సెల్ డివైడ్ ట్వైస్ బట్ న్యూక్లియస్ డివైడ్స్ వన్స్. సెల్ అనేది 2 సార్లు డివిజన్ జరుగుతుంది, మియాసిస్ 1 లో ఒకసారి, మియాసిస్ 2 లో ఒకసారి. న్యూక్లియస్ డివిజన్ మాత్రం ఒకటేసారి జరుగుతుంది. ఇక్కడ ఓకే, మియాసిస్ 1 లో. కాబట్టి హాఫ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో హోప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మైటాసిస్ మియాసిస్ డిఫరెన్సెస్ అనేది పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అవునా, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.